బయట కంట్రీలో ఉన్నారా? బయట కంట్రీలో ఏంటంటే ఈ వాటర్ ఉన్నాయి కదా, కనిపిస్తుందా? ఏ వాటర్ అయినా కానీ యూజ్ చేశారనుకో బయట బయట అనేది అంటే మనం ఇవి కడగకూడదు. ఇవి అనేది మనం ఇక్కడ ఏం కడగకూడదు. ఇదేంటంటే ఈ ఏరియా మొత్తం ఏంటంటే బొద్దు బొద్దు అంటారు కదా, అంటే పిసినాని వాళ్ళు మొత్తం ఈ ఏరియా మొత్తం పిసినాని వాళ్ళ ఏరియా మొత్తం ఇది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ కడిపిస్తారు. ఎవరు కడిపించారు, బయట ఇచ్చేస్తారు. కొంతమంది కడిపిస్తారు, కడిగిస్తారు. నేను ఇది ఒకటి కడిగాను, ఇదొకటి అదొకటి ఆడ కడిగాను. కానీ ఈ వాటర్ చూసారా ఎక్కడి నుంచి పోయిందా? ఇక్కడి నుంచి మొత్తం వాటరు ఇక్కడ పోయింది కదా, వీధిలో పోయింది కదా, పోకూడదు. ఇది కానీ ఈ వాటర్ కానీ పోయింది ఇలా కానీ చూసారని, ఎక్కువ వాటరు పోయింది చూసారని కేసు వేస్తారు. కేసు ఏం లేదు, పోలీసు వాళ్ళు వీళ్ళు అటు ఇటు పోతారు కదా, అటు నుంచి చూపిస్తాను. అది చెత్త. నేను నా డ్యూటీ ఇది, పిల్లలు చూపిస్తాను నేను. మళ్ళా ఇక్కడ నుంచి వాటర్ కమ్మగా ఏం చేస్తారు తెలుసు వీళ్ళ, వచ్చేసి ఒక పేపర్ మీద అలాగ మీకు కేసు వేసాం, వాటర్ పోయింది, దానికి ఫైన్ కట్టండి అని. చూసారు కదా ఈ వాటర్ ఇక్కడి నుంచి నేను కడిగిన వాటర్ అటు వచ్చాయి, ఇటు నుంచి ఇటు వచ్చాయి, ఇవి అటు కడిగిన వాటర్ అటు వచ్చాయి, మొత్తం ఈ సైడ్ వచ్చింది. ఈ వాటర్ కానీ చూసారనుకో పోలీసు వాళ్ళు ఇంకా అంతే, సప్పగా ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, బిల్ రాసి అక్కడ ఏంటో డోర్ కాడ పెట్టేసి వెళ్ళిపోతారు, ఫైన్ కట్టండి అని. అందువల్ల ఏంటంటే మా మేడం కూడా టైం ఇస్తుంది, ఈ టైం వరకు నువ్వు కడిగేయాలి, దాంతో ఏమైనా అయితే నాకు తెలీదు, మళ్ళీ నీకే బాబా మళ్ళీ డబ్బులు కట్టిపిస్తాడు అని నాకే మళ్ళీ తను బెదిరిసినట్టు మళ్ళీ తను చెప్తుంది. తను వరకు మళ్ళీ చేసింది నేను చేసిన తను వరకు మొత్తం చేసింది, నాకు టైం ఇచ్చింది. మళ్ళీ టైం ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి పిలిచింది మళ్ళీ రా అని. దాన్ని పైకి పోయేసి ఆ చెప్పులు, కాళ్ళకి చెప్పులు తనకి మొత్తం తుడిగి దానికి బెల్ట్ వేసి మెళ్ళో చైను అవన్నీ వేసి పంపించాను. మళ్ళీ అది పార్టీ పోయేటప్పుడు మళ్ళీ టైం ఇస్తుంది, ఈ టైం కడిగాలి, నాకు సంబంధం లేదు, మళ్ళీ ఎక్కువగా పడితే నేను కట్టాలంట డబ్బులు. తనకి కడగడం ఏంది, నేను కట్టండి డబ్బులు, ఇలా ఉంటుంది మా దాంట్లో పని. దాన్ని పిలిచేటప్పుడు కూడా నేను పరిగెత్తుకు పోయింది. ఇది ఎటు తిరిగి నా మీద తప్పు తోస్తుందని నాకు తెలుసు. అందువల్లే ఇవి కుర్చీ పైన ఈరోజు పార్టీ మళ్ళీ ఆడ్చులు, వీళ్ళు ఆడపడుచులేదని లేనప్పుడు చేయాలి, మళ్ళీ అదొక కండిషను. మళ్ళీ ఏంటంటే మళ్ళీ చేయకూడదు, వాళ్ళ ముందు చేయకూడదు అంత పని, వాళ్ళు చెప్పరు కదా, అందువల్ల వాళ్ళ ముందు చేయకూడదు. అంటే తన పని కదా, తన పని వాళ్ళ ముందు చేయకూడదు అంట. అంటే ఇంటి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఆడపడుచు వాళ్ళే చేసుకుంటారు పని, మామూలు వల్ల దానికి వాళ్ళు ఏమంటే పిల్లలు నా ఫోన్ పెట్టి ప్లేసే లేదా చదువుతుంది.